తిరుపతి గ్రామదేవత గంగమ్మ జాతర మహోత్సవం వైభవంగా కొనసాగుతోంది. గత 6 రోజులుగా భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని మొక్కులు చెల్లించుకుంటున్నారు. జాతరకు మంగళవారం నాడు 1,00,000 మంది పైచిలుకు భక్తులు వస్తారని ఇప్పటికే అంచనా వేసిన అధికారులు దాదాపు 320 మంది పోలీసు అధికారులతో బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. తిరుపతి జాతర ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ముని అందిస్తారు. గంగమ్మ తల్లి జాతర 7 రోజుల పాటు ఘనంగా జరుగుతోంది. అయితే ఈరోజు అమ్మవారికి 6వ రోజు. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి చేరుకుంటున్నారు. అయితే శ్రీవారి భక్తులందరూ అమ్మవారి భక్తులందరూ నెత్తిన కుండలు ధరించి అమ్మవారిని ప్రదర్శించి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అయితే ఆలయ అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది వారు అందరూ కూడా భద్రతాపరమైన చర్యలన్నీ తీసుకుంటున్నారు. అయితే